నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రథసప్తమి సందర్భంగా పతంజలి యోగాలయం ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా పోటీలు. అతిథిగా పాల్గొన్న జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ఆధునిక చికిత్సా విధానంలో టిష్యూ ఇంజనీరింగ్ పాత్ర కీలకమైంది. సైటో ల్యాబ్ సహ వ్యవస్థాపకులు చేతన్ గౌడ్. కేంద్ర బడ్జెట్లో కార్పొరేట్ వర్గాలకు తప్ప సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఎటువంటి ప్రయోజనం లేదు. సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు. రథసప్తమి సందర్భంగా సూర్య దేవాలయం గల ఏ గోపవరంతో పాటు పలు దేవాలయాల్లో జరిగిన ప్రత్యేక పూజలు. కుంచినపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1,116 రూపాయలు విరాళంగా ఇచ్చిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గోరెల శ్రీధర్. రథసప్తమి సందర్భంగా స్థానిక మాగంటి కళ్యాణ మండపం వద్ద పతంజలి యోగాలయం ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా పోటీలను నిర్వహించారు. యోగాలయం అధ్యక్షుడు గ్రంథి సత్యనారాయణ, యోగా గురువులు వింజుమూరి మాధవరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ముఖ్య అతిథిగా జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ హాజరయ్యారు. యోగా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు, బడుగు చంద్రశేఖర్, అపర్ణ ప్రసాద్, ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిబండి రామకృష్ణ, ఆంజనేయ స్వామి, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. యోగా మెడిటేషన్ని ఇంట్రడ్యూస్ చేసిందే మనం ప్రపంచానికి. ఎంతోమంది మన మార్గాన్ని ఎంచుకుని వాళ్ళందరూ హ్యాపీగా లైఫ్ని వాళ్ళు పెంచుకుంటూ పోతూ ఉంటే మన కంట్రీలో మనం లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇదివరకు 100 ఉంటే ఇప్పుడు 60 ఏళ్ళు బతికితే గొప్ప కింద ఫీల్ అవుతున్నారు. మీరందరూ కూడా ఫేస్ చేసి ఉంటారు. మీ ఇంట్లో మీ తాతయ్యలు వీళ్ళందరూ కూడా ఎర్లీగా మనం మిస్ చేసుకుంటున్నాం. అంటే బికాజ్ ఆఫ్ మనకున్న ఈ రోజుల్లో మనకున్న స్ట్రెస్ ఎవ్రీడే మీరందరూ ఫేస్ చేస్తుంది. చదువుకోవడానికి స్ట్రెస్, కొత్తగా గ్యాడ్జెట్స్ వచ్చినాయి, మీరు దాన్ని చూస్తూ బోల్డ్ అని అంటే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. ఇన్స్టెంట్గా చాలా కావాలని కోరుకుంటున్నారు లైఫ్లో. ఇదివరకు ఇన్ని ఉండేవి కాదు. మా అప్పుడైతే ఎక్కడో గ్రౌండ్స్ చిన్నగా ఉండే అక్కడే మేము ఆడుకుని కొంచెం ఇట్లా లైఫ్ లీడ్ చేసాం. బట్ మీకు ఇవాళ గ్రౌండ్స్ ఉండడమే పెద్ద కష్టంగా ఉన్నాయి చాలా చోట్ల. సో అట్లీస్ట్ యోగా మెడిటేషన్ దానికి పెద్ద స్పేస్ అక్కర్లా. మీ ఇంట్లో ఉన్న చిన్న ప్లేస్లో యూ కెన్ డూ ఇట్, యూ కెన్ పర్ఫార్మ్ ఇట్. సో మీరు ఆల్రెడీ యు ఆర్ ఇన్ దట్ స్ట్రీమ్ కాబట్టి ట్రై టు డెవలప్. మీరు ఎంతవరకు చేయగలిగితే అంత మీ నెక్స్ట్ తరానికి కూడా మీరు చూపించి ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఉన్న దాంట్లో కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అందరూ చెప్తున్నప్పుడు మీరు వినకపోతే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడో చోట మీ లైఫ్లో ఉపయోగపడతాయి. పెద్దలందరూ చెప్పినప్పుడు మీరు వింటే అవి ఖచ్చితంగా మీరు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పే వాళ్ళు ఉండటం కామన్, కానీ వినే వాళ్ళు ఉండటం చాలా గ్రేట్. మీరు వింటే మీకు అర్థం అవుతుంది. మీరు స్కూల్లో చేసేది అదే, మీరు గ్రౌండ్కి వెళ్తే చేసేది అదే. అట్లీస్ట్ ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీకు పెద్దలు ఏది చెప్తున్నారో అది వింటే అట్లీస్ట్ యూ కెన్ అప్లై ఇట్ ఇన్ యువర్ లైఫ్. సో బట్ ఇలాంటి ఒక మంచి రోజున రథసప్తమి రోజున ఎంతమంది విద్యార్థులతో సూర్య నమస్కారాన్ని చేయించి వాళ్ళందరికీ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి. బాగా చేసిన వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, ఇంకొంతమందిని ఇందులోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నించిన కమిటీ వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటే, ప్రపంచంలో యోగా అనేది జీవితంలో ఒక భాగంగా పిల్లలందరూ కూడా ఎంచుకోవాలి. తర్వాత మీరు ఆరోగ్యం అలవాట్లు
ఈ యోగా ద్వారానే నేర్చుకోవాలి. తర్వాత ఆహార అలవాట్లు కూడా మార్చుకుని మీరు జీవితం సాగించినప్పుడు మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎక్కువ కాలం జీవిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ వయసు పరంగా లెక్కేసుకుంటే ధ్యానం ద్వారా మీ కాన్సన్ట్రేషన్ని మెరుగుపరుచుకుని మీ చదువుల్లో వాటిలో ఏకాగ్రత సాధించి మీరు మంచి స్థానాలకు వెళ్ళొచ్చు. అలాగే మా వయసులకు వచ్చేటప్పటికి మేము రోజువారీ చేసే బిజినెస్లు కానీ జాబ్ రీత్యా మేము ఫేస్ చేసే రకరకాల టెన్షన్స్ స్ట్రెస్లని అధిగమించడానికి యోగా అనేది ప్రత్యేకమైన మార్గం. యోగా ద్వారా అనేక స్ట్రెస్లని రిలీవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వృద్ధాప్యంలో వచ్చే అనేక రుగ్మతలకు కానీ ఇబ్బందులకు కానీ యోగా ద్వారా మనం ప్రాక్టీస్ చేసి అవన్నిటిని మరి పెద్దవాళ్ళు కూడా నిత్యం నూతన యవ్వనంతో కనిపించే విధంగా చేసుకోవడానికి మనకు యోగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ప్రాణాయామం అని మరి ప్రాణాయామం ద్వారా మనం రక్తాన్ని శుద్ధి చేసుకోవడానికి కానీ అలాగే మన బాడీలో ఉండే 70,000 నాడుల్ని ఆక్సిజన్ సప్లై చేసుకోవడానికి యోగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా వేరే మిగతా సూర్య నమస్కారాల ద్వారా మనం మొత్తం మన నాడీ వ్యవస్థని ఇంప్రూవ్ చేసుకోవడానికి కంట్రోల్ ఉంచుకోవడానికి స్ట్రెస్ ఫ్రీకి ఇవన్నిటికి ఉపయోగపడుతుంది. రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాల కాంపిటీషన్ నిర్వహించుకొని వారికి మొదటి ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్లో వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని వెలికి తీయడానికి ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యోగాని అనేక ప్రాముఖ్యతతో అనేక ప్రయోజనాలతో ఈ యోగాని అందరూ కూడా ఆచరణ చేస్తున్నారు. కాబట్టి మన పిల్లలు కూడా ఈ దశ నుంచే యోగా నేర్పడం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయిలో చేరడానికి యోగా ఒకటి ముఖ్యమైనటువంటి సాధనం. ఈ యోగా సాధన చేయటం వల్ల మన మహాత్ములు అంతకుముందు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కూడా జీవించి ఉన్నారు. 126 సంవత్సరాలు ఉన్నటువంటి శివానంద అని చెప్పేసి ఆయన ఇప్పుడు కూడా యోగా నేర్పుతున్నాడండి. లేదా ఈ యొక్క యోగా యొక్క మహిమ అందరికీ తెలియజేయడం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక వెలికి తీయడం కోసం మన పిల్లల నుంచి కూడా ఈ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆధునిక చికిత్సా విధానంలో టిష్యూ ఇంజనీరింగ్ పాత్ర ఎంతో కీలకమైందని సైటో ల్యాబ్స్ వ్యవస్థాపకులు చేతన్ గౌడ్ తెలిపారు. నిట్ ఏపీలో బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ అసోసియేషన్ సహకారంతో బయో ప్రింటింగ్ అండ్ టిష్యూ ఇంజనీరింగ్ అనే అంశంపై విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు. రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షించారు. బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వి సుదర్శన్ దీప్ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ శరీరంలో దెబ్బతిన్న జీవ కణజాలాల పనితీరును పునరుద్ధరించేందుకు వాటి ఉత్పత్తి మెరుగుపరచడానికి టిష్యూ ఇంజనీరింగ్ పద్ధతి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆచార్యులు డాక్టర్ శారదా ప్రసన్న మాలిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ టి జగన్మోహన్ రావు, డాక్టర్ వి వందనకుమారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో కార్పొరేట్ వర్గాలకు తప్ప సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఎటువంటి ప్రయోజనం కల్పించలేదని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చింతకాయల బాబురావు విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్కు లేబర్ల కోడ్ అమలుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. శనివారం పార్లమెంట్లో మన ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేయడం జరిగింది. ఈ బడ్జెట్ 50,65,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఈ బడ్జెట్ దేశంలో కార్పొరేట్లు ప్రయోజనాలు కాపాడేటట్టుగాను సామాన్య ప్రజానికం మీద భారాలు మోపేటట్టుగా ఉంది అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము చెప్పదలుచుకున్నాం. మరి మంత్రి గారు బడ్జెట్ని ప్రవేశపెడుతూ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని గురజాడ గారు చెప్పినటువంటి గొప్ప మాటని చెప్పారు. మేము మంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, ఆ మనుషుల్లో
దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు ఉన్నారా లేదా మరి మంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ 50 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో మరి వ్యవసాయ రంగంలో 60% పైగా రైతులు ఈరోజు కూడా ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి ఆ విధంగా ఉన్నటువంటి రైతులకి ఈ బడ్జెట్లో చాలా తక్కువగా, అతి తక్కువగా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి చూస్తే దేశంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క ప్రయోజనాలు కాపాడడం ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదు అనేటువంటిది అర్థమవుతుంది. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం కైకరం మార్గాల్లోని శ్రీ సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అన్నిపెద్ది కాంతారావు బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు జరిపారు. పూజల్లో నిర్వాహకులు మాటూరు వెంకట్రావు, ఇసుకులపల్లి సత్యనారాయణరాజు, ఎగ్గిన పెదబాబు, కుకునూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. గారు రూపాయలు చింతపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క రథసప్తమి ఉత్సవాలు మొన్న 2వ తారీఖు నుంచి ప్రారంభమై రేపు 6వ తారీఖు వరకు జరుగుతున్నాయండి. ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు స్వామివారి యొక్క ఆలయంలో జరుగుతున్నాయి. పూజ అనంతరం ఈరోజు వచ్చిన ప్రతి భక్తులకు కూడా భారీ అన్న సమాధాన కార్యక్రమం ఈ 2 ఊళ్ళే కాకుండా చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి స్వామివారి యొక్క విశేషత పూర్వం నుంచి ఉన్న స్వామి కాబట్టి ఇక్కడ ఆలయం చుట్టుపక్కల ఉన్న భక్తులు చాలామంది, కొన్ని వేల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని ఈరోజు స్వామివారి యొక్క తీర్థప్రసాదం సేకరిస్తారు. వారందరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి భక్తులకి కూడా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుచుకుంటున్నాం. ఈ స్థలం, ఈ గుడి చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంటుందండి. కానీ పూజా కార్యక్రమాలు గత 14-15 సంవత్సరాల నుంచి కూడా ప్రారంభించి రంగరంగ వైభవంగా జరుగుతున్న ఏటా కూడా ప్రతి సంవత్సరం కూడా కొంచెం అప్డేట్గా పూజా కార్యక్రమాలే కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా సౌకర్యాలు చేస్తున్నామండి. మేము ఈ గుడికి 4 సంవత్సరాల నుంచిగా వస్తున్నాము. మాకు ఇక్కడికి వస్తాం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయురారోగ్యాలు ఇస్తారని నమ్మి ఈ దేవుడిని కొలుస్తున్నాము. మాకు అలాగే సంతోషంగానే అనిపిస్తుంది. మేము భీమడోల్ నుంచి వచ్చామండి. రథసప్తమికి వస్తామండి. మాకు పాలు పొంగించేది ఇంటి దగ్గర చేసేది లేదు. అందు గురించి ఇక్కడికి వచ్చి ఇక్కడ పాలు పొంగించింది దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకుని భోంచేసి మరీ వెళ్తూ ఉంటామండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు నూతన దేవాలయాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ మంగళవారం దర్శించుకున్నారు. పెంటపాడు మండలంలోని వల్లూరుపల్లిలో గల శనీశ్వర స్వామి ఆలయాన్ని, సత్యవతి నగర్లోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. రూరల్ మండలం కుంచినపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ కమిటీ వారు గొర్రెల శ్రీధర్ను సత్కరించారు. గొర్రెల శ్రీధర్ వెంట పట్టణ తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్, గొర్రెల శ్రీధర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. కాగా కుంచినపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి గొర్రెల శ్రీధర్ 1,116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఏదైతే మరి కుంచినపల్లి గ్రామంలో ఒక అద్భుతమైన ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్న తాడేపల్లిగూడెం పట్టణంతో అలాగే కుంచినపల్లి గ్రామం కూడా మరి అటువంటి అభివృద్ధి చెందుతూ ఈరోజు సుమారుగా 60 గజాల్లో కట్టవలసిన ఆలయం ఈరోజు 600 గజాలకి వెళ్ళిందంటే కేవలం కమిటీ సభ్యుల యొక్క కృషి, అలాగే ఏదైతే వీరందరినీ కూడా ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తులు, దీని అందరికీ మించి ఆ ఆంజనేయ స్వామి ఏడుకొండల వాడి యొక్క ఆశీస్సులు నిండుగా వారి యొక్క ఆశీస్సులు ఉండబట్టి ఆలయం అంత గొప్ప ఆలయం యొక్క నిర్మాణం జరుగుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఏదైతే మరి రేపు జరగబోయే 13, 14, 15 కార్యక్రమాల్లో మరి ఇక్కడ ఆ స్వామివారి విశేషమైన ప్రతిష్టా కార్యక్రమం ఉంది. తప్పనిసరిగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న సోదరీమణులందరూ కూడా
ఆ స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ప్రతి ఒక్కరూ మరి పాల్గొని ఏదైతే శాస్త్రయుక్తంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శాస్త్రయుక్తంగా స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీకు సాయం చేయడమే కాకుండా స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ లెజెండరీ మా అన్నయ్య శ్రీ గొర్రెల శ్రీధర్ గారు ఈ ఆలయానికి రావడం చాలా అదృష్టం. చాలా కాలం నుంచి ఎన్నోసార్లు అడగటం, ఆయన ఖాళీ లేకపోవడం, ఈరోజు ఈ గుడికి వచ్చినందుకు మా మిత్రుడు సతీష్ గారికి కూడా దగ్గరుండి తీసుకొచ్చినందుకు గాను వారిని అభినందిస్తూ, ఈ దేవాలయంలో అంటే చుట్టుపక్కల ఇంత గొప్ప దేవాలయం లేదు. దయచేసి ఈ దేవాలయాన్ని 13, 14, 15 తిరుమల తిరుపతి ఆస్థాన పండితులతో మరి వేదాలు గొప్ప నేర్చుకున్న వారు అందరితోటి మరి గొప్పగా ఎంతో అద్భుతమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నాం. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలని, మా అన్నయ్య గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మంచి పదవును కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న కాలంలో ఈ గుడికి మీ వంతు పాత్రగా మీరు ₹1,00,000 ఇచ్చినప్పటికీ కూడా దీన్ని మీరు ఇంకా భుజం కాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి స్వామివారి విగ్రహ ప్రతిష్ట 13, 14, 15వ తారీఖున ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. 15వ తారీఖున సాయంత్రం శ్రీవారి కళ్యాణం జరుగుతుంది. తిరుమల తిరుపతి సాంప్రదాయ పద్ధతిలోనే అంతా జరుగుతుంది. ఈ యొక్క ఆలయానికి గొర్రెల శ్రీధర్ అన్నయ్య గారు ₹1,00,000 డొనేషన్ కూడా ఇచ్చి ఉన్నారు. వారికి, వారి కుటుంబానికి మా యొక్క ట్రస్ట్ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమం అన్నయ్య గారు చాలా చేశారు. ముందు ఇంకా చేస్తారని ఆశతో మేము ఆయన్ని చిన్న చిరుసత్కారంతో తీసుకొచ్చామండి. పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో ప్రతిష్టా కార్యక్రమం కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరపాలని కోరుతూ ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయత క్షేత్రంలో గల సూర్యనారాయణ స్వామికి మాఘమాసం రథసప్తమిని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవం జరిగింది. ఉదయం విఘ్నేశ్వర పూజ అనంతరం స్వామివారికి మూలవిరాట్కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో ఆలయ ప్రధాన పురోహితులు సత్యనారాయణ శర్మ, బాలు శర్మ అర్చకత్వంలో అభిషేకాలు చేశారు. అనంతరం కొంపెల్ల రామారావు ప్రముఖత్వంలో పుసరపు లక్ష్మణరావు దంపతులచే శాంతి కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ అధ్యక్షులు కొర్లేపర్రి రాము, సెక్రటరీ నున్నా సుందరం, భోగవల్లి రమేష్, ఆలయ సెక్రటరీ ఆలపాటి సత్యనారాయణ, పూర్వ అధ్యక్షులు పేరూరి కాశయ్య, పచ్చిపులుసు అప్పారావు, నున్నా నాని, వాసవి వనితా క్లబ్ సభ్యులు భోగవల్లి శ్యామల, పూర్వ అధ్యక్షులు నున్నా శ్రీనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ఏలూరు రోడ్లో ఉన్న గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో శ్రీ సూర్యనారాయణమూర్తి జయంతి సందర్భంగా ఈ రోజున మన సూర్య భగవానుడు పుట్టినరోజు కాబట్టి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా శాంతి కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున ఉదయం 4 గంటల నుంచి కూడా సూర్య భగవానికి అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే పళ్ళరసాలతోటి, పంచామృతాలతోటి అభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు సూర్య భగవానుడు శాంతి కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి మన 50 మంది మన భక్తులందరూ కూడా ఇచ్చేసి మన కళ్యాణం చూసి ధరించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి తెలియజేయడం మరి సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దయం సూర్య భగవానికి రథసప్తమి. ఈరోజు సూర్య భగవాన్ని పుట్టినరోజు. మరి ఆ సప్త గుర్రాలు అంటే సప్త గుర్రాలతో మరి స్వామివారు ఈ భూమండలంలో ప్రత్యక్షంగా మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. మరి ఆ సూర్య భగవానుడు ఎంత పవిత్రమైంది. ఈ మా వాసవి కన్యకా పంచాయతీ క్షేత్రంలో మా పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయంలో మరి ఈ 30 రోజులు మాఘమాసం రోజులు కూడా స్వామివారికి ప్రతినిత్యం పంచామృతాలు, పలరసాలు, సుగంధాలతో అభిషేకాలు చేసి విశేష అర్చన చేయడం జరుగుతుంది. ఈ రోజుని రథసప్తమి సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటలకి మరి మా ఆలయంలో స్వామివారికి సత్యనారాయణ స్వామి, బాలుస్వామి అర్చకత్వంలో స్వామివారికి విశేష అభిషేకాలు చేసి విశేష అలంకరణ జరిగింది. అనంతరం మరి ఈ రోజున మాకు శాంతి కళ్యాణం సూర్య భగవాన్ని శాంతి కళ్యాణం కొంపెల్ల రాము గారి బ్రహ్మత్వంలో ఈ శాంతి కళ్యాణం సూర్య భగవాన్ శాంతి కళ్యాణం జరిగి మా బాబువీర రమేష్ గారి దంపతులు వారి చుట్టాలు వాళ్ళతో ఈ రోజుని కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం. గీతా
కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పెంటపాడు మండలం పడమర్ర విప్పర్లో వేంచేసి ఉన్న శ్రీ సంతాన దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా పసల చంటి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొడవడగంటి నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ముదునూరు గ్రామస్తులు బొద్దన లక్ష్మీనారాయణ, కృష్ణవేణి దంపతులు, ఒల్లూరు గ్రామస్తులు గవర వెంకటేశ్వరరావు, కృష్ణవేణి దంపతుల సహాయ సహకారాలతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సతికొండలు, పసల చంటి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రథసప్తమి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ప్రతి వారం పెట్టే అన్న ప్రసాద వితరణగానే ఈరోజు కూడా రథసప్తమి సందర్భంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ సూర్యనారాయణమూర్తికి మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ప్రకారం గో పిడకలతోటి పాలు పొంగిచ్చి ఆ క్షీరాన్నం అవన్నీ కూడా ఇక్కడ ఉదయం తెల్లవారుజామున ఆ పూజలు చేశారు పురోహితులు, పండితులు. మరి అవన్నీ కూడా మనకి ఆదిదేవుడు, నవగ్రహాల అధిపతి, మన సమస్త దేవతలకి అధిపతి అయిన ఈ సూర్యనారాయణమూర్తి కృపా కటాక్షాల వల్ల మన రాష్ట్రం, ప్రజలు అందరూ కూడా ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం, ఆ సూర్యుడు మనకి భారతదేశానికి ఉంది. మరి ఇది మన అంతరం ఎంతో అదృష్టవంతులు. మరి ఆ విధంగా ఈరోజు ప్రతి మంగళవారం పెట్టే విధంగానే మరి రథసప్తమి సందర్భంగా ఇక్కడ
అత్యవసర అన్నం, బెల్లం, నెయ్యి, పచ్చిపులుసు అవన్నీ కూడా మరి ఉపవాసం ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా మా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది ఎంతో పవిత్రంగా ఇక్కడ చేస్తున్నారు. మా గ్రామంలో చేసిన స్వామి స్వయంభు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోరుకుంటాం. ఆ కోరిక తీరిందని మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటాం. అలాగా ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఈరోజు చూస్తే చాలామంది ఇంచుమించు 30 మంది పైన ఇక్కడ పుట్టిన పిల్లలు, స్వామివారి కటాక్షంతో పుట్టిన పిల్లలంతా కూడా ఇక్కడ బూర్లు పోసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు స్వామివారిని తప్పనిసరిగా కూడా దర్శించుకొని పుణ్యకావంతో కూర్చున్నాం. ఈరోజు రథసప్తమి. చిన్నగారు చెప్పినట్టు కూడా ఈరోజు శాస్త్రయుక్తంగా ఆవు పిడకలతో క్షీరణం చేయడం, అత్యవసర, అలాగే పచ్చిపులుసు, గుత్తొంకాయ కూర, పప్పు, మామిడికాయ, అలాగా మొత్తం ప్రతిదీ చూసుకుంటే ఇంచుమించు 20 రకాలతో కూడా ఇక్కడ విందు భోజనం కింద స్వామివారి దయతో ఈరోజు భోజనం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వామివారి దేశం ప్రతి ఒక్కరి భక్తుని కూడా అనుభవించబడింది. కావున ప్రతి ఒక్కరు స్వామివారి కటాక్షి ఎప్పుడు ఎల్లవల్ల ఉండాలని, వాళ్ళు నిరారోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు విధిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు టీసీసీ న్యూస్కి తెలిపారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ సిఐ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన పట్టణంలోని ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని హెచ్చరించారు. పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పోలీసు వారు తెలియపరుచున్నది. మీరు తాడేపల్లిగూడెం టౌన్లోకి వచ్చేటప్పుడు హెల్మెట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ముగ్గురెక్కి ఎన్నిసార్లు మేము చెప్తున్నా, అవేర్నెస్ తీసుకొస్తున్నా సరే ఫైన్లు పడుతున్నాయి, మేము ఫైన్లు వేస్తానున్నాం. హెల్మెట్ కంపల్సరీ ధరించమని చెప్తున్నాం. కనీసం ఒక్కరు కూడా పాటించట్లేదు. దానివల్ల ఒకసారి, రెండుసార్లు, మూడోసారి వేసినప్పుడు కంపల్సరీగా బండి సీజ్ చేయబడుతుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి. అలాగే పెట్టుకోమంటున్న డ్రైవింగ్ లైసెన్స్ కూడా పెట్టుకోవట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండమని కోరుతున్నాను. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు కుళాయి పన్నుల బకాయిలను త్వరితగతిన చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ను పూర్తిగా నిషేధించామని తెలియజేశారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు, దుకాణదారులు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీరు తాడేపల్లిగూడెం పురపాలక సంఘంకు చెల్లించవలసిన ఆస్తి పన్నులు అంటే ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు మొదలున్నవి సకాలంలో చెల్లించి ఈ పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ ఇంటి నుంచి వచ్చిన తడి, పొడి చెత్తను విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. మీది అలా తడి చెత్త, పొడి చెత్త విడదీయని పక్షంలో మీ చెత్తను రోడ్డు మీద కానీ డ్రైన్లో వేసిన మీకు అనారోగ్యం సోకే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ పారిశుద్ధ్యంలో మెరుగైన పారిశుద్ధ్యానికి మీరు సహకరించవలసిందిగా కోరమైంది. అలాగే ప్లాస్టిక్, ఈ పట్టణంలో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం అయింది. ప్రతి హోటల్ దగ్గర టీ కప్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. దాని స్థానంలో స్టీలు, పింగాణి కప్పులు మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా గమనించండి. తర్వాత హోటల్స్తో మీద కూడా రైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే హోటల్స్లో కూడా ఆహార పదార్థాలు హానికరమైన ఫుడ్ కలర్స్ వాడడం, అక్కడ ప్లాస్టిక్ వాడడం వంటివి జరుగుతున్నాయి. వీటిలన్నింటి మీద మేము మంచి అవగాహన కల్పిస్తున్నాం ప్రజలందరికీ కూడా. మీరందరూ సహకరించి తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి మీ సహకారం అందించాలని తెలియజేస్తూ, మీరు చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు అన్నీ కూడా సకాలంలో చెల్లించి పురపాలక సంఘ ఖజానాకి చెల్లించి తగు రసీదు పొందవలసిందిగా తెలియజేస్తూ పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రజలందరూ కోరడం జరుగుతుంది. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని జిల్లా సిఐటియు కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ అపరాల మార్కెట్ వర్కర్స్ యూనియన్ 39వ వార్షికోత్సవం చుక్కా అప్పలస్వామి భవనం ఎదుట గొన్నాబొత్తుల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. అపరాల మార్కెట్ సీనియర్ నాయకులు ద్వారంపూడి అప్పిరెడ్డి సిఐటియు జెండాను ఎగురవేశారు. కార్యదర్శి నర్మాల నారాయణరావు కార్యదర్శి రిపోర్టర్ను ప్రవేశపెట్టారు. ఈ వార్షికోత్సవం ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు, చిల్ల పుల్లారెడ్డిలు మాట్లాడుతూ కార్మిక చట్టాల అమలుకు కార్మికులంతా ఐక్యతతో ఉద్యమించాలని
జాతీయవాదం పేరుతో అదానీ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సమావేశంలో నాయకులు సిరవరపు రంగారావు, సతి కోదండరామిరెడ్డి, చర్లా చంద్రారావు, జవ్వాది శ్రీను, గొర్రెల సతీష్ కుమార్, నరమాల కృష్ణ, దేశంశెట్టి సతీష్, కుంచంగాని నానాజీ, పులిమంతుల రమణ, సిరవరపు రామారావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు బొత్తుగా 8 గంటల పని ఏంటంటే అని ఒక ఆయన చెప్తున్నాడు. ఈ 8 గంటలే కాదు, కనీసం 16 గంటలను పని చేయాలి కదా, 16 గంటలను పని చేయాలి కదా అని ఒక ఆయన చెప్తాడు. ఇంకో ఏం చెప్తాడు, కొంచెం బ్యాలెన్స్డ్గా బాగోదని చెప్పి ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఓన్లండి శిరసాగం చేసుకుంటూ వదిలిపోవాలి. శిరసాగం అంటే ఎన్ని గంటలు? శిరసాగం అంటే 12 గంటలు. ఈ కార్మిక చట్టాలు మార్చేయాలని చెప్పి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. 1-2 కాదు, దాదాపు 44 కార్మిక చట్టాలని, మన కార్మిక చట్టాలు అన్నింటిని కూడా మార్చేయడానికి సిద్ధం చేశారు. ఎవరికి అనుకూలంగా? ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, విదేశాల నుంచి వస్తున్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, వాళ్ళకి అనుకూలంగా ఈ దేశంలో అడ్డువలుపు లేకుండా దేశాన్ని దోచుకోవడంతో పాటుగా దేశ సంపద దోచుకుంటారు, దేశంలో రైతాంగాన్ని దోచుకుంటారు, వాళ్ళ కష్టాజీతం దోచుకుంటారు. వాళ్ళు దోచుకోవడమే కాదు, మనకు అందరూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన దేశ సంపదని దోచుకోవడం కాదు, ఏ విధంగా దోచుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ఇతర దోచుకుంటున్నారు. మన దేశంలో పెట్టుబడి వస్తే మనందరూ కష్టాజీతం వచ్చినటువంటి పన్నుల రాయితీతో వచ్చినటువంటి వాళ్ళకి పన్నుల రాయితీ ఇస్తారు. మనందరూ కష్టాజీతం బ్యాంకులో దాచుకుని డబ్బు పెట్టి వాళ్ళకి డబ్బులు రుణాలు ఇస్తారు. రుణాలు ఇచ్చిన తర్వాత వాడికి నష్టం వస్తుందంటే మాఫీ చేసేస్తారు కోట్ల రూపాయలు. ఆ మాఫీతో వాడికి కొత్త పత్రంగా ఇచ్చి వాడికి రాయితీ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే ఎవరిది సంపద? స్కై డెంటల్ హెయిర్ క్లినిక్ అధినేత డాక్టర్ కమలా పుట్టినరోజు వేడుకలు స్థానిక సుబ్బారావుపేటలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల పిల్లల సమక్షంలో బర్త్డే వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రథసప్తమిని పురస్కరించుకుని పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు దివ్యాంగుల విద్యార్థులకు స్నాక్స్, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైమండ్స్ లైన్స్ సభ్యులు ఎర్ర ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరరావు, పాఠశాల హెచ్ఎం జ్యోతి, లైన్స్ చెన్నారెడ్డి, సతీష్, చిక్కాల అంబిక, మద్దల సుభద్ర, కొండపల్లి సుజాత, కొప్పెల సాయి సత్యనారాయణ రాజు, అంగన్వాడీ టీచర్ సత్యవతి, భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు బాల ఈశ్వరయ్య, నాగలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సేవల్లో భాగంగా క్యాన్సర్ అవేర్నెస్ డే ఈ రోజున రావడం, అదేవిధంగా మా తాడేపల్లిగూడెం డైమండ్స్ డైరెక్టర్ డాక్టర్ కేఈ కమల గారి పుట్టినరోజు సందర్భంగా ఈ భవితా కేంద్రంలో చిన్నారులకు వారి యొక్క సహకారంతో స్నాక్స్, అదేవిధంగా స్టేషనరీని అందించడం జరుగుతుంది. వారికి మా అందరి తరఫున, మీ అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున పవిత్రమైన రథసప్తమి కూడా ఈ రోజున రావడం, మా లయన్స్ క్లబ్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇటువంటి ముఖ్యమైన రోజులన్నీ కూడా ఈ చిన్నారుల భవితా కేంద్రంలో కానీ, అనాథాశ్రమంలో కానీ, ఇటువంటి ఎవరు ఆదరించని నిరాశ్రయుల కేంద్రంలో కానీ చేసుకోవడం మా లయన్స్ క్లబ్ డైమండ్స్ ప్రతి సభ్యులు కూడా అది పాటిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా క్లబ్లో జాయిన్ అయిన నాటి నుండి కూడా వారి పుట్టినరోజు ఈ దివ్యాంగుల కేంద్రంలో చేసుకుంటున్నటువంటి డాక్టర్ కమల్ గారికి, అదేవిధంగా మహిళా టీం అందరూ కూడా ఈ రోజున వారి యొక్క పేరు మీద ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ కూడా శుభ అభినందనలు తెలియజేసుకుంటున్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ డైరెక్టర్ కమలా మేడం గారి పుట్టినరోజు సందర్భంగా మరియు ఇంకా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం మరియు ఈరోజు రథసప్తమి కార్యక్రమం కూడా పొద్దున్న అందరూ జరుపుకున్నాం. అలాగే ఇక్కడ భవితా కేంద్రంలో ఇప్పుడు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మా క్లబ్ తరఫున. ఈరోజు మా డైమండ్స్ లయన్స్ క్లబ్ సభ్యురాలైన డైరెక్టర్ అయిన డాక్టర్ కమలా గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ భవితా కేంద్రంలో చిన్నపిల్లలకు సేవా కార్యక్రమాలు, అవసరమైన పుస్తకాలు, ఆట సామాగ్రి, స్నాక్స్, వాళ్ళకి కేక్ పేరుచెర్ల ఫౌండేషన్ తరఫున కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం అయిందండి. డాక్టర్ కమలా గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా క్లబ్ తరఫున, ఈ భవితా కేంద్రం తరఫున ఆవిడకి మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. రాబో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞత, సామాజిక స్పృహ కలిగిన సమర్థుడైన అభ్యర్థిని గెలిపించాలని యునైటెడ్ గ్రాడ్యుయేషన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు రామగాని శ్రీనివాస్ తెలిపారు.
త్వరలో యునైటెడ్ గ్రాడ్యుయేట్ ఫోరం సభ్యులు కూర్చొని అంకితభావంతో పట్టుదలతో పనిచేసి అభ్యర్థి ఎవరో గుర్తించి వారికి విజయానికి పాటుపడతామని ఏపీ వైల్డ్ లైఫ్ మెంబర్ రామగాని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పాల్గొని మరి ఓటు హక్కును వినియోగించుకొని విజ్ఞత కలిగినటువంటి మేధాశక్తి ఉన్నటువంటి మరి సామాజిక స్పృహ ఎవరికైతే ఉందో సమాజంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల మీద పూర్తిగా నాలెడ్జ్ ఉండి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని మనం శాసన మండలికి పంపించడం ద్వారా మనం మరి సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకున్నటువంటి ఆలోచనతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు యునైటెడ్ గ్రాడ్యుయేట్స్ ఫోరం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి మరి ఎవరికి మనం మద్దతు ఇవ్వాలి, ఎవరిని మనం సరైన అభ్యర్థిగా సూచించుకోవాలనేటటువంటి విషయాన్ని మరొకసారి మనం అందరం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తగు నిర్ణయం తీసుకొని ఆ అభ్యర్థి విజయానికి విశేషమైనటువంటి కృషి చేయాలనేటువంటి అవసరం ఉంది. ఒక ఉత్తమమైనటువంటి గ్రాడ్యుయేట్ని, ఒక పట్టభద్రుని మనం చట్టసభలకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జాతీయ రహదారిపై రోడ్డు విభాగంలో పెంచుతున్న మొక్కలు చక్కటి పూలతో ప్రయాణికులకు ఆహ్లాదపరుస్తున్నాయి. వాటిని టీసీసీ న్యూస్ చిత్రీకరించింది. బైపాస్ హైవే మీద బాదంపూడి వద్ద ఈ దృశ్యం తీయడమైంది. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం బైపాస్ హైవేలో ఉన్నాం. బాదంపూడి నుండి తాడేపల్లిగూడెం వరకు అలంపురం వెళ్ళే దారిలో జాతీయ రహదారి మీదుగా డివైడర్ల మీద రంగురంగు మొక్కలతో వెళ్ళే వాహనాలకి ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. ఈ మొక్కల పేర్లు బోగన్విల్లా, ఇప్పుడు మనం చూస్తున్న బోగన్విల్లా, అలాగే ఎల్లో టికోమా ఇలాంటి మొక్కలు చాలా ఆకర్షణీయంగా జర్నీ చేసిన వాడు కూడా చూడటానికి ఆనందంగా కళ్ళుకి ఇంపుగా కనపడి ఆహ్లాదకరంగా ఉంటుంది. పైగా ఈ మొక్కలు వేయటం వలన ఆపోజిట్ రూట్లో వచ్చేవారికి లైటింగ్ పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మొక్కలు వేశారు. కొన్ని చోట్ల అయితే ఈ మొక్కలు చాలా బాగున్నాయి, మరి కొన్ని చోట్ల అయితే దానికి సరైన మెయింటెనెన్స్ లేక నీళ్లు వేయకపోవడం వలన మరి కొన్ని చోట్ల అయితే బాగుంటుంది. కానీ మొత్తం మీద ఉన్న చోట మాత్రం చాలా ఆకర్షణీయంగా ఇంపుగా కళ్ళకే అందంగా ఆనందంగా కనబడుతున్నాయి. రథసప్తమిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక వేకర్స్ కాలనీ పసల చెరువు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ శివరామకృష్ణ బ్రహ్మోత్సవంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకి అలాగే మిత్రులకి శ్రేయోభిలాషులు అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ధనకనక వస్తువాహనాలతోటి ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఉదయం భక్తులందరి గోత్రనామాలతోటి కూడా నేను పూజ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా విశేషంగా ఈరోజు కుంపడి మీద ఉండి స్వామివారికి నైవేద్యం పెట్టడం జరిగింది. కావున ప్రతి భక్తులు ఆయురారోగ్యాలతో రథసప్తమి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల ఆయురారోగ్యాన్ని కలగజేయాలని, సంపూర్ణ ధనకనక వస్తువాహనాలు ఉండాలని కోరుకుంటూ పెంటపాడు పరిమళ గ్రామంలో గల భవాంబ జిల్లా పరిషత్ హైస్కూల్కు ఆ పాఠశాల పూర్వ విద్యార్థి విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు కనుమూరి సుబ్బరాజు 14,300 రూపాయలు గల మైక్ సిస్టమ్ను, ఫ్యాన్స్ను బహుకరించారు. మంగళవారం హైస్కూల్లో జరిగిన అసెంబ్లీ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుని బి కాంతిశ్రీ ఆహ్వానం మేరకు వచ్చిన సుబ్బరాజు మాస్టరు విద్యార్థులకు అసెంబ్లీ నిర్వహణకు గాను విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో మైక్ను పాఠశాలకు బహుకరించారు. పాఠశాల వ్యవస్థాపకులు మాజీ మంత్రి చింతలపాటి వరప్రసాదమూర్తి విగ్రహానికి ఆయన నెలకొల్పినప్పుడు ఉపాధ్యాయులు మైక్ను అభ్యర్థించారు. మైక్ను బహుకరించిన సుబ్బరాజును ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, బోధనేతర సిబ్బంది, పాఠశాల పేరెంట్స్ కమిటీ సత్కరించి కృతజ్ఞతలు తెలిపింది. స్థానిక పాతూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇవాళ చాలా ప్రీతికరమైన రోజు. మాస శివరాత్రి మంగళవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి మహన్యసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అలాగే స్వామికి మురుకుడు బడులు జరిగాయి. భక్తులు 50 మంది కూడా ఈ యొక్క
మంగళవారం అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ సువత్సల సమేత దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రత్యక్ష దైవటువంటి సూర్యభగవాన్ ఆశీస్సులతో రథసప్తమి సందర్భంగా సూర్య జయంతిని పురస్కరించుకొని ఈ రోజున ప్రారంభించుకొని హనుమాన్ జయంతి వరకు 108 రోజుల కాల వ్యవధి ఉంది. ఈ కాల వ్యవధిలో హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో వేంచేసి ఉన్న శ్రీ దక్షిణముఖ సువత్సల సుందర కార్యసిద్ధి అభయాన్య స్వామి ఆలయం నందు 108 ప్రదక్షిణల మహాజపయజ్ఞ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ రోజు నుంచి 108 రోజులు 108 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క ఆలయంలో కోరిన కోరికలు తీర్చే విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు. ఇలా ఆంజనేయ స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి ప్రదక్షిణలు చేసి ఎవరికైతే బాధలు కోరిన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రదక్షిణలు చేసినటువంటి వారికి దిగ్విజయంగా నెరవేరుతున్నాయని భక్తుల యొక్క నమ్మకం. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో రథసప్తమి పురస్కరించుకుని మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిర అధ్యక్షుడు కొల్లేపర్ర పాండురంగారావు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అష్టోత్తర పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రఘుపతి ప్రియ భక్తం వారజాతం నమామి గోష్పదీంద్రవారాసిం రాక్షసం రామాయణ మహామాల భాష్పవారి పరిపూర్ణలోచనం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద మంగళవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సొలస సత్యనారాయణ, అధ్యక్షుడు తోట పద్మారావు, అంజీకుమార్, రమేష్, మహంకాళి, కిషోర్, శాంతి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.